అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు కలుగునుగాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాతండి. కొద్ది నిమిషములు దేవుని వాక్యం ధ్యానించుదాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఆ కాలమున లబ్బీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. సర్వాశీర్వాదములు కారణభూతుడైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. నాయన అయ్యా, నీ వాక్యం వివరించడానికి తండ్రి నిలబడి ఉన్నాను ప్రభువా. స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా తండ్రి మా మధ్య ఉన్న దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఏ వాక్యము ద్వారా ప్రభువా నాయన అయ్యా బిడ్డలైన వారిని బలపరిచినయినారో తండ్రి, అటు వాక్యమును ప్రభువా మీరే అందించి మహిమ పొందుమని త్వరగా రానైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ 4వ అధ్యాయం 4వ వచనంలో మనం ఒక స్త్రీని చూస్తున్నామండి. ఆమె పేరు ఏమిటి అంటే దెబోరా. దెబోరా అనే స్త్రీ ఒక ప్రవక్త్రిగా న్యాయాధిపతిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారండి. ఈమె ప్రవక్త్రిగా న్యాయాధిపతిగా ఉండే సమయానికి అక్కడ ఇశ్రాయేల్ వారు ఉండే ప్రదేశంలో వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం ఒకసారి 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే గనుక ఆ కాలంలో అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంటే ఇకను యెహోవా దృష్టికి దోషులైరి. అంటే దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? దోషులుగా ఉన్నారండి. అంటే ఎలాగంటే వీరు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసేవారిగా ఉన్నారండి. అలాగే ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చిన యెహోవాను విసర్జించి ఆ పొరుగు దేశాల వారి దేవతలైన వారి వైపు వారు మొగ్గు చూపుతూ ఆ దేవతలను పూజిస్తూ ఉన్నారండి. దేవుడు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా విసర్జించేస్తున్నారు. అంటే యెహోవానే విసర్జించేవారుగా తయారైపోయారండి. చివరికి దేవుడు ఏం చెప్పారు? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి అందని ఆ నేల ఎందే కానీ ఏ రూపాన్ని నువ్వు కూడా సాగిలపడకూడదు, నీవు పూజింపకూడదని దేవుడు చెప్పారు కదా. కానీ ఆ ఆజ్ఞను వారు తిరస్కరించేసినట్లుగా వేరే దేవతల వైపు వారు పూజించడానికి పయనమైపోతున్నారు. అంటే దేవునికి చాలా కోపం తెప్పించేశారండి. చూస్తూ ఉన్నాడు కానీ దేవుడు వారు ఇంకా దోషులుగా దేవుని దృష్టికి దోషులుగా మారిపోయారు. ఇంక దేవుడు ఏం చేశారంటే 4వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా హసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించారు. అంటే వేరే దేశపు రాజుకి అప్పగించడం జరిగిందండి. ఆ రాజుకి సీసెరా అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడండి. ఇతను చాలా బలాఢ్యుడు, చాలా క్రూరుడు. ఇతను ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చాలా బాధ పెట్టేశాడండి. 3వ వచనంలో రాయబడి ఉన్నది, అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టారు. ఏం చేశాడంట? ఇతను చాలా కఠినమైన బాధ పెట్టేశాడండి. అంటే ఇక ఓర్చుకోలేకపోయారు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు దేవునికి వీరు మొర్ర పెట్టారు. వీళ్ళు ఏం చేశారు? అంతా బాగున్న సమయంలో దేవుడిని ఏం చేశారు? విసర్జించేశారు. దేవుడిని ఇంక పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఎప్పుడైతే వారికి శ్రమ కలిగినదో, ఎప్పుడైతే ఈ సీసెరా చేతిలో వీరు బలంగా బాధింపబడిపోతూ ఉన్నారో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. చాలామంది అలాగే ఉంటారు కదండి. కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తారు. వారి కష్టం తీరిపోయింది అనుకోండి, వారికి మంచి జరిగేసింది అనుకోండి, మరలా దేవుడు గుర్తురాడు. కానీ దేవుడు ఏం చెబుతున్నారో తెలుసా? కష్టమందైనా నష్టమందైనా సంతోషమందైనా ఆనందంలోనైనా సరే
సుఖమందైనా సరే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టు వారముగా ఉండకూడదండి. ఎప్పుడూ ఆయన స్తుతిస్తూనే ఉండాలి, ఎప్పుడూ ఆయన్ని మహిమపరుస్తూనే ఉండాలి. ఇక్కడ ఈ ప్రజలు అలా దారి తప్పారు గనుక దేవుడు వారికి శిక్షనివ్వడం జరిగినది. ఇప్పుడు వారు మరలా దేవుని ఏం చేస్తున్నారు? మొర్ర పెట్టుచున్నారండి. వీరి మొర్రని దేవుడు ఆలకించు దేవుడై ఉన్నారు. ఎందుకంటే ఆయన నీవు మొర్ర పెట్టగా నేను నీకు ఉత్తరమిస్తాను సెలవిచ్చాడు కదా. కరుణా సముద్రుడు కాబట్టి ఆ వారి మొరని దేవుడు ఆలకిస్తాడని చెప్పి వారి దేవుడికి మొర్ర పెట్టడం జరిగినదండి. అప్పుడు ఆ కాలంలో ఇక్కడ 4వ వచనంలో ఇక్కడ రాయబడింది, లెప్పీదోతునకు భార్య అయిన దెబోరా అని ఒక ప్రవక్త్రి ఉన్నది. ఆమెకున్న ఆధిక్యతలు మనం చూస్తే గనక మొదటిగా ఈమె ఒక ప్రవక్త్రిగా కనబడుతుందండి. ప్రవక్త్రి అంటే ఏంటంటే అర్థము, దేవుని నోరు, దేవుని మాటను అందుకొని అది ఇతరులైన వారికి చెప్పేటువంటి స్థితిని ఆమె కలిగి ఉన్నది. ఆమెను దేవుడు ప్రవక్త్రిగా ఎందుకు ఎంచుకున్నాడు అంటే గనుక ఆమె దేవునితో అంత సహవాసము కలిగి ఉన్నది, ఆమె అంత భక్తి పరురాలుగా ఉన్నది. కాబట్టి ఈ దెబోరాని దేవుడు ఒక ప్రవక్త్రిగా ఎంచుకున్నాడు. ప్రవక్త్రిగా మాత్రమే కాదండి, న్యాయాధిపతిగా కూడా దేవుడు ఆమెను నిలవబెట్టి ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ సమయానికి చాలా భయంకరంగా ఉన్నాయి కదా. ఇశ్రాయేలు ఎంతో నలిగిపోతూ ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చే న్యాయాధిపతి ఎలా ఉండాలండి? చాలా బలాఢ్యంగా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి, ఇంకా అతనికి తిరుగులేదు అన్న రీతిగా అక్కడ న్యాయాధిపతి ఉండాలి. కానీ బైబిల్లో రాయబడి ఉన్నది ఏమని? స్త్రీ ఎలాంటిది? బలహీన ఘటము. అలాంటి బలహీన ఘటముగా ఎంచబడిన స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. నిజమే, ఆయన ఆజ్ఞ ఇస్తే ఎవరైనా సరే ఆయన పనికి మనము సాధనాలుగా వాడబడాల్సినది. అందుకే దేవుడు అంటున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు, మీరు గనుక స్తోత్రించకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయంటారంటే రాళ్ళు కూడా కేకలు వేసే స్థితిని దేవుడు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఒక స్త్రీని న్యాయాధిపతిగా దేవుడు ఎంచుకున్నాడు. 14 మంది న్యాయాధిపతులు బైబిల్లో ఉన్నారు. వారిలో ఒకే ఏకైక మహిళా న్యాయాధిపతి దెబోరా. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఈమెకి ఇచ్చి ఉన్నారు. అలాగే ఈమె ఏం చేసేదంటే 5వ వచనంలో ఆమె ఎఫ్రాయిమీల 5వ వచనం చదువుదాం. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండటకద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఇక్కడ ఈ వచనం బట్టి మనం చూస్తే గనుక ఎఫ్రాయిమీల మన్య మందలి రామాకును బేతేలుకును మధ్యనున్న, అంటే రామాకును బేతేలుకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షము క్రింద కూర్చుండి, అంటే అద్దు అంటే అలవాటు, ఆవిడకి కూర్చుంటకు అద్దు అని రాయబడి ఉన్నది. అంటే ఆమెకు ఆ వృక్షము కింద కూర్చోండి అనేది అలవాటుగా ఉన్నది. సరళ వృక్షం కింద కూర్చొని ఆమె తీర్పులు తీరుస్తూ ఉండేదని, అంటే ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నది. అనేక మంది ఇశ్రాయేలు నా దగ్గరికి తీర్పు తీర్చుకోవడానికి వస్తారు కదా, నేను ఇంట్లో ఉండి కానీ ఎక్కడో ఒక్కొక్క చోట పెట్టుకుంటే ఈ తీర్పులు తీర్చేటువంటి స్థలాన్ని అందరు ఇబ్బంది పడతారు అని ఆమె ఆలోచించుకుని ఉండవచ్చు. నిజమే కదా, ఒక చోట ఒక రోజున, ఒక రోజున ఇంకో చోట, ఒక రోజున ఇంకో చోట ఈమె స్థానం పెట్టుకుంది అనుకోండి, అందరూ ఈమె ఈ రోజు ఎక్కడుంటుందని వెతుక్కోవాలి కదా ఈ దెబోరాని. అలాంటి శ్రమ నా ప్రజలైన వారికి ఇక్కడ కలగకూడదని చెప్పి ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నది ఈ దెబోరా. సరళ వృక్షం అంటే అర్థము, సరళ వృక్షముకి నీతి అని అర్థం ఉన్నదండి. అంటే నీతి అని అర్థాన్ని ఇచ్చేటువంటి వృక్షాన్ని ఈమె ఎంచుకున్నది. అంటే సరళ వృక్షం ఎలా ఉంటుంది? తిన్నగా ఉంటుంది, దాంట్లో వంకర టింకర్లు ఉండవు. అంటే ఈమెలో అవినీతి లేదు, దుర్నీతి లేదు, ఖచ్చితముగా న్యాయపరముగా ఈమె న్యాయము తీరుస్తుంది అనేదానికి ఆనవాలుగా సరళ వృక్షాన్ని ఎంచుకొని ఆ సరళ వృక్షం క్రింద ఆమె కూర్చొని అనేక మంది ఇశ్రాయేలైన వారికి ఆమె తీర్పులు తీరుస్తూ ఉండేదండి. అంతమంది ఇశ్రాయేలుకు తీర్పులు తీర్చాలి అంటే ఎంత సహనం అవసరం అండి, ఎంత ఓర్పు కావాలి ఈమెకి, ఎంత ధైర్యము కావాలి, అందరినీ చక్కబెట్టుకోవడానికి ఎంత జ్ఞానము కావాలి.
ఒకవైపు ఈమె గృహిణిగా ఉన్నది. 4వ వచనం మొదట్లో ఉంది కదా, లప్పి దోతునకు భార్య అయినా అంది. అంటే ఈమె ఒక గృహిణి, ఇంటిలో పనులు చక్కబెట్టుకొని మరలా ఈమె తీర్పు తీర్చడానికి ఎక్కడో ఉన్న సరళ వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని అందరికీ అందుబాటులో ఉండి అనేక మంది యొక్క సమస్యలు తీర్చే తల్లిగా ఈమె మనకు కనబడుతూ ఉన్నదండి. ఇంతమందికి అన్ని రకాలుగా ఆమె పరిష్కారాలు చెప్పాలి అంటే ఎంత జ్ఞానం అవసరమైనది. ఈమె ఎంత చదువుకున్నదని కానీ, ఈమె ఎన్నో న్యాయ సూత్రాలు నేర్చుకుని ఉన్నదని కానీ ఎక్కడ మనకి రాసి లేదు. ఎక్కడి నుంచి పొందుకుందంటే గనక దేవుడిచ్చే జ్ఞానాన్ని అందుకున్నది ఈ స్త్రీ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే గనుక ఆయనే మనకి జ్ఞానాన్ని ధారాళంగా ఇచ్చేవారై ఉన్నారు. అలాగున ఈమె దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని పొందుకొని ఇంతమంది ప్రజలకు న్యాయపరమైన తీర్పులు తీర్చే న్యాయాధిపతిగా నిలవబడి ఉన్నది ఈ స్త్రీ. ఈ వాక్యం వినిచిన దేవుని ప్రియ బిడ్డ, నీవును కూడా ఏ స్థితిలో నీవు ఉన్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ సమయమున. ఈమె ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నది. ఆ ప్రదేశంలో అందరికీ చక్కగా పరిష్కారాలు చూపిస్తూ ఉన్నది. ఇప్పుడు నీ కుటుంబంలో నీవు ఎలాగున ఉంటున్నావు? అందరినీ చక్కగా పెట్టుకునే జ్ఞానము కలిగి నీవు ఉంటున్నావా? అలాగున జ్ఞానము కావాలి అంటే గనక దేవునితో సహవాసము చెయ్యి. దేవునితో నీవు సమయము గడుపు. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ కాసేపు దేవునితో సహవాసము నువ్వు చేస్తే గనుక దైవ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన బైబిల్ చదువుకుంటూ ఆయనతో మనం ప్రార్థనలో గడుపుతూ ఆయన ఏ విషయాలైతే మనకు తెలియచేస్తారో వాటిని అందుకుంటూ మనం జీవిస్తే గనుక కుటుంబంలో ఏ సమస్యలు తలెత్తినా సరే పరిష్కారం కూడా మన ద్వారానే దేవుడు చూపిస్తారండి. అలాగున జ్ఞానం సంపాదించుకోవడానికి మనము సన్నిధిలో మనము ప్రయాసపడాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, ఆయనతో సహవాసము చేస్తే సమాధానము కలుగును. ఏమవుతుందంట? దేవునితో నీవు సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగుతుంది. కుటుంబంలో శాంతి లేకుండా ఉన్నదా? సమాధానం లేకుండా ఉన్నదా? భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, నీ బిడ్డల వల్ల కానీ, ఇదిగో నీ కుటుంబంలో ఎవరి వల్లనైనా సరే ఏదైనా అలజడి రేగి సమాధానం లేకుండా ఉన్నదేమో ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నాడు కదా. దేవునితో సహవాసము చేయమ్మా. ఒక స్త్రీగా ఉన్న నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే, నీ కుటుంబాన్ని సరి అయిన మార్గంలో నీవు నడిపించాలి అంటే దేవునితో నువ్వు సహవాసము చేస్తే ఆయనే జ్ఞానం ఇస్తారు. ఆయనే నీకు తెలివి వివేచన ఇస్తారు. ఏ సమస్యలో ఎవరు ఉన్నా సరే, ఒకవేళ నీ భర్త ఏదైనా సమస్యలో తల్లడిల్లిపోతూ ఉంటే ధైర్యము చెప్పే స్త్రీగా నీవు ఉంటున్నావా? లేక వారిని ఇంకా అధైర్యపరిచే స్థాయిలో నీవు ఉంటున్నావా? దైవభక్తి కలిగి దేవుని అనుసరిస్తూ నీవు నడుచుకుంటే గనుక అలాంటి పరిస్థితిలో నీ భర్త ఉన్నా సరే, నీ బిడ్డలు ఉన్నా సరే, వారికి నీవు ధైర్య వచనాలు అందివ్వడానికి దేవుడు నీకు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. ఎక్కడంటే గనుక అక్కడ ఇక్కడ కాదు, ముసలామ ముచ్చట్లు కట్టి పెట్టేయాల్సినదే. ఆ అరుగు మీద కూర్చున్నామా, ఈ అరుగు మీద కూర్చున్నామా, ఆ మాటలు చెప్పామా, ఈ మాటలు చెప్పామా కాదు. దేవుని మాటలు నీవు అందుకో. దేవుని మాటలు తెలియచేయి. నీవు గొప్పగా దీవించబడతావు. గొప్ప స్థాయిలో నీవు నిలబడతావు అనుకొనొచ్చు. నీవు నీ నోట నుండి ఎప్పుడు కూడా దేవుని మాటలే వస్తున్నాయనుకోండి, దేవుని తలంపే నీలో ఉందనుకోండి, చాలామంది అనుకుంటారు ఎప్పుడు చూసినా ఈమె ఇక ఏ విషయమూ చెప్పదు, ఎప్పుడు ఈమె దగ్గర మాట్లాడినా సరే దేవుని మాటలే వస్తాయి అని నీ ద్వారా నీ దేవుడు మహిమపరచబడుతున్నాడు. వారు ఈ రోజున నమ్ముతారు, 2వ రోజున విశ్వాసం ఉంచుతారు, 3వ రోజుకి వారిలో కూడా దేవుని పట్ల చాలా ఆసక్తి పెరుగుతుంది. దేవుని మందిరానికి రావాలనే తపన ఎదుటి వారిలో కలుగుతుంది. ఇదంతా జరగాలి అంటే నీవు సహవాసము చేయి దేవునితో. దేవుని వాక్కును పట్టుకో. దెబోరా ఎలాగైతే దేవునితో సహవాసము చేసి దేవుని వాక్కును పట్టుకొని అనేక మందికి ఆమె ఒక న్యాయం తీస్తూ ప్రవక్త్రిగా ఆమె ఉన్నది అంటే ఆమె దేవుని వాక్కును అందుకునే స్త్రీగా ఉన్నది. నీవు కూడా అలా ఉండాలని ఆశపడుతున్నావు కదా. ఈ సమయంలో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీ ఆశను కూడా దేవుడు తీరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబంలో ఏదైనా సరే సాధ్యపరచడానికి, సాధ్యపరచుకోవడానికి నిన్నే
ఆయన ఒక సాధనముగా నిలబెడుచు ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, ఎవరిని నువ్వు నమ్ముకోనక్కర్లేదు. నీ దేవుడి మీద ఆధారపడు, నీ దేవుడిని నమ్ముకో, నీవు ఆయన్ని సేవించు, ఆయననే నీవు ఆరాధించు. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవా నీవు సేవిస్తే గనుక ఆయన ఇచ్చే అనేకమైన ఆశీర్వాదములను, ఆయన అనుగ్రహించు అనేకమైన దీవెనలను నీవు పొందుకుంటావు. ఈ దెబోరా కూడా అలాగ పొందుకున్నది కాబట్టి ఈ రోజున ఆమె అనేక మందికి తీర్పు తీర్చడానికి దేవుడు అవకాశం ఇచ్చారండి. అనేక మందికి ధైర్యం ఇచ్చే స్త్రీగా అక్కడ ఆమె నిలబెట్టారు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూలూనీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చక్కని ప్రవచనము చెబుతున్నదండి. నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూలీలలోను 10,000 మంది మనుషులను సమకూర్చుకునిరా. సీసెరాను నీ చేతికి అప్పగించే సమయము దేవుడు ఆసన్నము చేస్తూ ఉన్నాడు. సీసెరాను నేను అక్కడికి పంపిస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు అని ఒక గొప్ప ప్రవచనం చెప్పిందండి 6-7 వచనాల్లో. ఇప్పుడు 8వ వచనంలో బారాక్ అంటాడు కదా, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. ఇప్పుడు బారాకు ఒక పురుషునికి ఎంత ధైర్యం ఉండాలండి. చాలా నేను వెళ్తాను, నేను యుద్ధం చేస్తాను అని వెళ్ళిపోవాలి కదా. కానీ ఇక్కడ బారాక్ ఏమంటున్నాడు, అమ్మా నీవు వస్తే గాని నేను వెళ్ళను, నీవు నాతో రావాలి అని ఒక స్త్రీని సహాయం అడుగుతున్నాడండి. ఎందుకు ఇలా అడుగుతున్నాడో తెలుసండి, దేవుని యొక్క తోడు ఆమెతో ఉంటుందని ఈ బారాకు నమ్మాడు. ఈమెతో దేవుని సన్నిధి ఉంటుందని బారాకు నమ్మాడు. కాబట్టి నీవు వచ్చి యుద్ధ భూమిలో ఉంటే గనుక, నీవు వచ్చి యుద్ధ భూమి దగ్గర నిలబడితే గనుక విజయం మాకు వస్తుంది అని విశ్వాసము కలిగి ఉన్నాడు. ఎందుకు? ఆమెను బట్టి కాదండి, ఆమె వెనుక ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి, ఆమె ద్వారా దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని ఈ బారాకు నమ్మి ఉన్నాడు. కాబట్టి రమ్మని పిలవడం జరిగినదండి. సహవాసము చేసే బిడలు, భక్తి పరులైన వారి ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే యాకోబును బట్టి లాబాను ఏం చేశాడండి? ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు? యాకోబును దేవుడు కోరుకున్నాడు కాబట్టి, ఆ యాకోబుతో దేవుని హస్తం ఉన్నది కాబట్టి ఈ యాకోబును బట్టి తన మామ అయిన లాబాను ఆశీర్వదించబడ్డాడు. అంటే ఇక్కడ ఈ దెబోరా గనక ఆ యుద్ధ భూమికి వస్తే అక్కడ ఖచ్చితంగా యుద్ధంలో జయము కలుగుతుందని బారాకు ఆమెను రంబడడం జరిగిందండి. తర్వాత వచనంలో ఆమె చెబుతుంది 9వ వచనంలో, అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చెదను. అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళెను. ఈమె చెబుతూ ఉన్నదండి, నేను రాను, నేను ఇక్కడే కూర్చుని ఉంటాను అనలేదండి. నేను అగత్యముగా వస్తాను, కానీ నీకు ఘనత కలుగదు. ఒక స్త్రీ చేతికి దేవుడు సిసెరాను అప్పగిస్తాడు అని బారాక్తో చెప్పిందండి. అప్పుడు బారాక్ ఏమనాలి? మామూలుగా ఎవరైనా అయితే నాకు యుద్ధంలో నా ద్వారా విజయం కలగకపోతే నేను ఎందుకు ప్రయాసపడాలి, నాకు పేరు కలగకపోతే నేను ఎందుకు ఆ పని చేయాలి అని తప్పేసుకుంటారు పక్కకి. కానీ ఈయన అలాగనుకోలేదండి.
బలాన్నిచ్చి నేను అలాగే మీరు నాతో వస్తే చాలు అంటే ఈమె వెళ్ళినది అక్కడికండి. ఆయనతో పాటు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ తర్వాత 12వ వచనంలో చూద్దాము. అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటిని తన 900 ఇనుప రథములను చాలమ్మా. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ బారాకు 10,000 మంది మనుషులను పోగేసుకొని ఆ తాబోరు కొండ మీదకి వెళ్ళడం జరిగిందండి. ఆ తాబోరు కొండ మీద ఆయన ఉన్నాడని తెలిసి ఈ సీసెరా 900 ఆ రథములను సిద్ధపరచుకొని ఇంకా జనాన్ని కూడా ఎంతంట సర్వసేనను ఆయన సిద్ధము చేసుకొని అతనితో యుద్ధము చేయడానికి బయలుదేరాడు. ఇప్పుడు దెబోరా చెబుతూ ఉన్నదండి 14వ వచనము. దెబోరా లెమ్ము యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. చాలు. ఇప్పుడు చెబుతూ ఉన్నది సీసెరాను నీ చేతికి అప్పగించే దినము వచ్చినది ఈ రోజే. ఎంత కాలము కూడా మనము ఆ సీసెరా క్రింద చాలా బాధలు అనుభవించి ఉన్నాము, కానీ ఈ రోజున ఇశ్రాయేలీయుల వారికి విడుదల వచ్చే దినము వస్తూ ఉన్నది. లెమ్ము, నీవు లేచి యుద్ధమునకు నడువుము అన్న రీతిగా ఒక ధైర్యవచనము ఈ దెబోరా పలకడం జరిగినదండి. ఇంతకాలము పడిన శ్రమకు దేవుడు ఈ రోజున పరిష్కారము చూపించబోతూ ఉన్నాడు, దేవుడు విడుదలిస్తూ ఉన్నాడు అని ఈమె చెప్పడం జరిగినది. 15వ వచనంలో బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. ఇక వీరందరూ కూడా ఒకే చోటకు వస్తున్న సమయంలో ఈ బారాకు సీసెరా దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. ఈ లోపే అతను ఉన్న రథాలన్నిటినీ కూడా యెహోవా కలవరపరిచేస్తాడండి. అలా కలవరపరిచేసరికి ఈ బారాకు దగ్గరికి వెళ్ళేసరికి ఈ సీసెరా తన రథాన్ని దిగేసి పరిగెట్టుకుంటూ పారిపోతూ ఉన్నాడు. అక్కడ ఉన్నవారు సర్వసేనంతా కూడా ఈ 10,000 మంది కలిసి అందరినీ కూడా కత్తివాత కూల్చేశారండి. ఒకడు కూడా మిగలలేదు, అందరూ మరణించారు. ఈలోపు ఈ బారాకు పరిగెడుతూనే ఉన్నారు, తరుముతూ ఉన్నారు సీసెరాని. ఈ సీసెరా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ 18వ వచనంలో అప్పుడు యాయేలు సీసెరాని ఎదుర్కొనబోయి అతనిని నా ఏలినవాడా నా తట్టు తిరుగుము అని అతనిని తన గుడారంలోనే తీసుకువెళ్ళిందండి. అక్కడ యాయేలు అనేటువంటి ఒక స్త్రీ తన గుడారంలోనే తీసుకుని వెళ్ళి అతన్ని పడుకున్న తరువాత గొంగలితో కప్పి గుడారపు మేకును అతని కణతలో వేసి కొట్టినది. వెంటనే ఆయన చనిపోవడం జరిగినది. చూసారా, ఈ ప్రవక్త్రి చెప్పిన మాట నిజమైనది. దెబోరా చెప్పినది, ఒక స్త్రీ చేతిలో సీసెరా మరణించబోతున్నాడని చెప్పినది అలాగే అక్కడ జరిగినది. ఇప్పుడు ఇశ్రాయేలు అనే వారికి గొప్ప విజయం వచ్చేసినది. ఈ సీసెరా మరణించిన తరువాత యాబీను రాజు కూడా అతనికి అణచివేయబడ్డాడండి. ఇక వీరికి చక్కని విడుదల కలిగి ఉన్నది. సంతోషంతో పాటలు పాడుకుంటూ ఉన్నారండి. ఈ దెబోరా యొక్క జీవితాన్ని బట్టి మనం చూస్తే గనక దెబోరా యొక్క భర్త పేరు లప్పీదోతు, అంటే దివిటి అని అర్థము. తన భర్త అయిన దివిటి అనేటువంటి అర్థం వచ్చేటువంటి ఆ వెలుగులో దెబోరా అంటే తేనెటీగ అని అర్థమండి. ఈ తేనెటీగ ఎంతో దూరం ప్రయాణించి ఒక్కొక్క పువ్వు మీద వాలి ఆ మకరందాన్ని స్వీకరించి తేనెను మనకి అందిస్తుంది కదా. ఎంతో కష్టపడుతుందండి తేనె రావడానికి. అది మనం ఎంతో ఆనందముగా మాధుర్యముగా మనం స్వీకరిస్తాము. అలాగే ఈ దెబోరా న్యాయాధిపతిగా ప్రవక్త్రిగా యుద్ధ భూమికి వెళ్ళినటువంటి ధైర్యశీలిగా ఈమె అనేకమైన రీతులుగా దేవుని కొరకు వాడబడి అక్కడ ఇశ్రాయేలుకు మాధుర్యాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాము. అలాంటి గొప్ప శక్తిని ఆమె పొందుకుంది అంటే గనుక దేవునితో సహవాసము చేయించింది. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా ప్రతిరోజు యుద్ధ భూమిలోనే ఉంటున్నాము. సంసారం అనే యుద్ధ భూమి. అలాగే ఆ సంసారం చక్కబెట్టుకోవడానికి ఎన్నో సమస్యలు తలెత్తుతున్నా సరే వాటిని అధిగమించే శక్తి కూడా ఎవరిస్తున్నారు? నీకు దేవుడే ఇస్తున్నాడు. సాతాను ఎన్నో కుయుక్తులు మన పట్ల పన్నుతూ ఉన్నది. ఆ కుయుక్తుల్ని కూడా మనము ఎదిరించే శక్తిని దేవుడిస్తూ ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్రీస్తునందున్న వారికి ఎల్లప్పుడూ విజయమే.
కాబట్టి అలాగున మనము కూడా క్రీస్తును చూచుచు క్రీస్తు పరిమళ సువాసనను అనుభవిస్తూ మనము దేవుని పట్ల విధేయులుగా మనం జీవిస్తే గనుక, ఎలాగైతే ఈ దెబోరాని దేవుడు గొప్పగా ఆమెకు ఎన్నో వరాలిచ్చి ఆమెను దేవుని కొరకు వాడుకున్నాడో, అలాగని నన్ను కూడా దేవుని కొరకు, దేవుని పరిచర్య నిమిత్తము అనేక మందిని ఆయన వైపు త్రిప్పే సాధనములుగా మనల్ని వాడుకుంటారు. కాబట్టి అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడా ఘనమైన కార్యములు చేయదేవా, గనుడానికి స్తోత్రాలు 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 తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా వాక్యము చెప్పబడినది దేవా, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము ద్వారా ప్రభువా తండ్రి నాయన అయ్యా మేమందరము తండ్రి నాయన ఎలాగున నడవాలో, ఎలాగున జీవించాలో, ఎలాగున ప్రభువా మీకు దగ్గరవాలో తండ్రి నాయన ప్రతిదీ మాకు నేర్పించిన దేవా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యమును ప్రభువా తండ్రి మర్చిపోకుండా ప్రభువా ఆ చొప్పున మేము జీవిస్తూ తండ్రి నాయన అయ్యా మీకు విధేయులమైన బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరినీ మార్చుమని ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారికి అమ్మగారికి మన్నట్లండి. సంఘ దవాదాలు వచ్చిన బిడ్డలందరికీ సన్నాండి. మా మనవరాల విషయంలో అండి, పెళ్ళై 3 సంవత్సరాలు అయిందండి. గర్భిణీ రాలేదని నేను ప్రార్థన చేయించుకునేదాన్ని. అమ్మగారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించేదాన్ని. తర్వాత గర్భిణీ వచ్చిందండి. ఏం బిడ్డ కావాలని అడిగారు. మాకు బిడ్డ ఆడబిడ్డ అన్నారు. ఏదైనా పర్వాలేదండి అన్నాం. అయితే అందమైన బిడ్డని, ఆరోగ్యమైన బిడ్డని ఇమ్మని ప్రార్థన చేస్తామని అంశం రాయించారండి. అని బిడ్డకి బాగానే వచ్చిందండి. డెలివరీ అయింది. ఆపరేషన్ చేయించిన 3 రోజులకి చాలా ప్రమాదం అయిందండి. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసి సంఘం అందరూ ప్రార్థన చేశారు. తర్వాత బాగానే ఉన్నారండి. చిన్న సాక్ష్యం దేవుడి గురించి. వీరి శాలకు వచ్చి అంశం పెట్టుకొనగా దేవుడు గర్భం తెరిచి చక్కని ఆడబిడ్డను వీరికి దానముగా దయచేశారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో సీరియస్ అయింది. ఆ తర్వాత కూడా దేవుడు స్వస్థత కార్యము జరిగించి బిడ్డను క్షేమంగా వీరికి ఇచ్చి ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరణాత మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము. అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన అవసరతలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషము. అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేమిటంటే, దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్ట అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవా పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఈ యొక్క ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము. 1 సంవత్సర కాలం పాటు ఎలాంటి ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు. మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి, లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఆశ అయితే మాకుంది, కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆగకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీన సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా, మీ యొక్క చేయూతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, స్వయంగా నేనే మాట్లాడతాను. ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక.